హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేను మీకు పిల్లల డ్రెస్‌లు చూపిస్తున్నానండి. మా పాప డ్రెస్‌లు, అలాగే మా బాబు డ్రెస్‌లు కొన్ని ఉన్నాయండి. సో, అవి చూపిస్తున్నాను. ఇవి ఏవైనా మీ పిల్లలకి యూజ్ అవుతాయి అనుకుంటే గనక తప్పకుండా మీరు వీడియో కింద కామెంట్ పెట్టండి. అలాగే మెసేజ్ కూడా చేయండి. లాస్ట్ టైం మదర్స్ డేకి అందరికీ శారీస్ పంపించాను కదండీ! ఆ టైంలో నాకర్థమైన విషయం ఏంటంటే, అందరికీ ఇన్‌స్టా ఐడీలైతే ఉండవు కదండీ! సో, అందుకని అందరూ మెసేజ్‌లైతే పెట్టలేకపోతున్నారు. చదువుకున్న వాళ్ళైతే ఇన్‌స్టాలో మెసేజ్‌లు చేస్తున్నారండి. కానీ చదువుకోని వాళ్ళకి ఇన్‌స్టా ఐడీలవి ఉండవు కదా! సో, వాళ్ళకి మెసేజ్ పెట్టడం చాలా ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్పేసి అర్థమైంది. వాళ్ళ పిల్లల్ని అడగడం, వాళ్ళు పెట్టకపోవడం, అలా అడ్రస్‌లైతే చాలా లేట్‌గా పంపించారండి. ముందైతే శారీ కావాలి అని చెప్పి మెసేజ్ పెట్టేవారు. సరే వాళ్ళకి ఇద్దాం కదా అని వెయిట్ చేస్తూ ఉంటే అడ్రస్ అయితే చాలా రోజుల తర్వాత మెసేజ్ చేశారు. ఎందుకింత లేట్‌గా అడ్రస్ పెట్టారు అని చెప్పేసి వాళ్ళని అడిగితే, మా పిల్లలు మెసేజ్ పెట్టాలమ్మా మాకవన్నీ రావు కదా! మా పిల్లలు పెట్టమంటే పెట్టలేదు. అందుకు లేట్ అయింది అని చెప్పేసి చాలామందైతే చెప్పారండి. అందుకని నేను ఇప్పుడు ఒక ఫోన్ నంబర్ అయితే ఇస్తున్నానండి. అందరికీ ఫోన్‌లయితే ఉంటాయి. ఇప్పుడైతే వాట్సాప్ ఉండడం అనేది అందరి ఫోనుల్లో కామన్ అయిపోయింది కదండీ! అందుకని నేను ఒక నంబర్ ఇస్తున్నాను. సో, ఆ నంబర్‌కి మీరు వాట్సాప్ అయితే చేయండి. మీరు మెసేజ్ చేయవలసిన నంబర్ 8125191033. 8125191033. ఈ నెంబర్‌కి మీరు వాట్సాప్‌లో మెసేజ్ అయితే చేయండి. దయచేసి ఎవరు కూడా కాల్స్ అయితే చేయొద్దండి. నేను మాట్లాడడం అంతమందితో ఇబ్బందవుతుంది కదా! సో, అందుకని ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. మీకు ఏ డ్రెస్ కావాలి అనేది స్క్రీన్‌షాట్ తీసి, ఆ స్క్రీన్‌షాట్ పంపించండి. అలాగే మీ అడ్రస్ కూడా మెసేజ్ చేయండి. మీ మెసేజ్ చూసిన తర్వాత నేనే మీకు కాల్ చేసి మాట్లాడతానండి. వీడియో చూసిన తర్వాత మీకు ఏ కలర్ డ్రెస్ నచ్చింది అనేది వీడియో కింద తప్పనిసరిగా కామెంట్ చేయండి. మీరు అలా చేయకపోతే అందరూ ఒకటే డ్రెస్ కావాలి అని చెప్పేసి మెసేజ్‌లు అయితే పెడుతున్నారండి. సో, అందరికీ రిప్లై ఇవ్వడం, ఆ డ్రెస్ ఆల్రెడీ వేరే వాళ్ళు అడిగారు అని చెప్పడం చాలా ఇబ్బందవుతుంది. అందుకని మీకు నచ్చిన డ్రెస్ ఏదో మీరక్కడ వీడియో కింద కామెంట్ పెట్టేస్తే అప్పుడు వేరే వాళ్ళు ఇంకొక డ్రెస్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. నేను నిన్నటి వీడియోలో 25 డ్రెసెస్ డొనేట్ చేస్తున్నా అని వీడియో పెట్టాను కదండీ! ఆ వీడియోలో కూడా సేమ్ ఇదే చెప్పాను. వీడియో కింద కామెంట్ పెట్టండి. ఏ డ్రెస్ కావాలి అని చెప్పేసి అని క్లియర్‌గా చెప్పాను. అయినా సరే అందరూ డైరెక్ట్ ఇన్‌స్టాలోకొచ్చేసి అక్కడ మాత్రమే మెసేజ్‌లు పెడుతున్నారండి. అందరూ ఒకటే డ్రెస్ లేదంటే 2 డ్రెసెస్ సెలెక్ట్ చేస్తున్నారు. అవే ఎక్కువ కావాలి అని అడుగుతున్నారు. డ్రెస్‌లంటే ఆల్మోస్ట్ ఎక్కువ కాలేజ్ అమ్మాయిలే అడుగుతారు కాబట్టి వాళ్ళు ఇన్‌స్టాలోనే మెసేజ్ చేస్తున్నారు. దయచేసి అందరూ గమనించండి. వీడియో కింద కామెంట్ పెట్టిన తర్వాత అప్పుడు ఇన్‌స్టాలో అయినా లేదంటే వాట్సాప్ నంబర్‌కి అయినా మెసేజ్ చేయండి. అలాగే ఈరోజు చూపించే డ్రెస్‌లైతే మా పాపకిప్పుడు 7 ఇయర్స్ అండి. సో, 5 ఇయర్స్, 6 ఇయర్స్ అమ్మాయిల డ్రెస్‌లైతే చూపిస్తున్నాను. అలాగే మా బాబుకి 3 ఇయర్స్ కాబట్టి 1 ఇయర్, 2 ఇయర్స్ ఈ ఏజ్ పిల్లల డ్రెస్‌లైతే కొన్ని ఉన్నాయండి. యాక్చువల్లీ చిన్న ఏజ్ బాబులు మా ఇంటి దగ్గరలో చాలామందున్నారు. సో, రెగ్యులర్‌గా నేను వాళ్ళకి ఇచ్చేస్తూనే ఉంటాను. అందుకని బాబు అయితే కొన్ని మాత్రమే ఉన్నాయండి. అవే చూపిస్తున్నాను. ఈరోజు నేను చూపిస్తున్న ఫస్ట్ ఫ్రాక్ ఇదేనండి. పింక్ కలర్ పార్టీ వేర్ ఫ్రాక్ ఇది. చాలా బావుంటుంది. ఇది యాక్చువల్లీ నేను మా పాపకి, బాబుకి ఇద్దరికీ ఫోటోషూట్ చేయించాను. ఆ ఫోటోషూట్ కోసం ఈ ఫ్రాక్ అయితే తీసుకున్నానండి. ఇది నేను హైదరాబాద్ ఏఎంబీ మాల్‌లో తీసుకున్నాను. ఇది 5500 రూపీస్ పడిందండి ఈ ఫ్రాక్ అయితే. మా పాప అయితే ఫోటోషూట్‌కి ఒకసారి ఏసుకుంది. తర్వాత ఒక మ్యారేజ్‌కైతే వేసుకుంది. అంతేనండి. మళ్ళీ ఇది వేసుకోలేదు. ఇది అలాగే ఉండిపోయింది ఇంకా. నేను పార్టీ వేర్ డ్రెస్‌లన్నీ కూడా వేసుకున్న తర్వాత డ్రై క్లీన్ చేయించి ప్యాక్ చేసి పెట్టేస్తానండి. అందుకని కొత్తగా అలాగే ఉంటాయి. ఏమీ పాడవ్వవు. సో, ఈ ఫ్రాక్ అయితే నేను ఎవరికైనా
పిల్లలకి డొనేట్ చేయాలి అనుకుంటున్నానండి. ఇది 5 ఇయర్స్, 6 ఇయర్స్ అమ్మాయిలకైతే కరెక్ట్‌గా సరిపోతుంది. సో, ఆ ఏజ్‌లో ఉన్న అమ్మాయిలెవరికైనా ఈ ఫ్రాక్ కావాలి అంటే గనక వీడియో కింద కామెంట్ పెట్టండి. అలాగే వాట్సాప్‌లో నాకు మెసేజ్ కూడా చేయండి. ఈ ఫ్రాక్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుందండి. ఇదంతా షిమ్మర్ క్లాత్. ఇది లైటింగ్‌కి బాగా మెరుస్తూ ఉంటుంది ఈ క్లాత్ అయితే. చాలా బావుంటుంది ఈ ఫ్రాక్. ప్రతి తల్లికి కూడా తన పిల్లలకి మంచి డ్రెస్సులు వేసి అందంగా చూడాలని కోరికైతే ఉంటుంది కదండీ! కానీ పరిస్థితులకు తగ్గట్టు కొంతమంది కొనగలరు, మరికొంతమంది కొనలేకపోవచ్చు. అలాంటి కొనుక్కోలేని సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళకి మంచి పార్టీ వేర్ డ్రెస్ మీ అమ్మాయికి వెయ్యాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రమే నాకు మెసేజ్ చేయండి. పేరెంట్స్ మంచి పార్టీ వేర్ డ్రెస్సులు కొనలేని సిట్యుయేషన్‌లో ఉంటే కనుక, అలాంటి పిల్లలు కూడా ఒక్కటైనా పార్టీ వేర్ డ్రెస్ వేసుకోవాలి అనేది నా కోరిక అండి. 5 ఇయర్స్ పాపకి ఎవరికైనా సరే ఈ ఫ్రాక్ కావాలి అంటే గనక, ఫస్ట్ ఎవరు కామెంట్ పెడతారో ఈ ఫ్రాక్ కావాలి అని చెప్పేసి వాళ్ళకే ఇస్తానండి. పేరెంట్స్ కొనగలిగే స్థితిలో ఉన్నవాళ్ళు ఎవ్వరూ కూడా మెసేజ్ చేయొద్దండి. ఎందుకంటే మనం మన పిల్లలకి కొనుక్కోగలం కదండీ! కొనుక్కోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. పనులు చేసుకునేవాళ్ళు, చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు, వాళ్ళు పిల్లలకి మంచి డ్రెస్సులు వెయ్యాలి అని ఆశ ఉన్నా కూడా వాళ్ళు కొనలేక తక్కువ రేటు బట్టలు కొని వేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా మంచి డ్రెస్ వేసుకోవాలి అనే కోరికైతే ఉంటుంది కదండీ! సో, అలాంటి వాళ్ళకి మాత్రమే నేను మంచి డ్రెస్సులు ఇవ్వాలి అనుకుంటున్నాను. కొనుక్కోలేని సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు మాత్రమే అడగండి. ఇప్పుడు నెక్స్ట్ మరో పార్టీ వేర్ డ్రెస్ చూద్దామండి. ఇదైతే నేను రీసెంట్‌గానే తీసుకున్నానండి. మా పాప జస్ట్ ఒక 1 అవర్ వేసుకుంది. ఈ డ్రెస్ తీసుకునేటప్పుడే సైజ్ చిన్నగా ఉంది అని చెప్పినా సరే మా అమ్మాయి వినకుండా ఈ డ్రెస్ నచ్చింది అని చెప్పి తీసుకుందండి. కానీ అది వేసుకున్న తర్వాత కొంచెం టైట్‌గా ఉంది. సో, అందుకని 1 అవర్ ఏసుకొని ఇంకా విప్పేసింది వద్దని చెప్పి. అందుకని దీన్ని డ్రై క్లీనింగ్ చేయించేసి నీట్‌గా పెట్టానండి. సో, ఇది కూడా ఎవరికైనా పిల్లలకి కావాలి అంటే మీరు నాకు మెసేజ్ చేయండి. ఈ డ్రెస్ కూడా 5 ఇయర్స్, 6 ఇయర్స్ ఈ ఏజ్ పిల్లలకైతే కరెక్ట్‌గా సరిపోతుందండి. మా పాపకి 7 ఇయర్స్ కాబట్టి కొంచెం టైట్ అయింది ఇది. 5 ఇయర్స్ వాళ్ళకి తీసుకుంటే అయితే బావుంటుంది ఈ డ్రెస్. దీనికి చున్నీ కూడా ఉందండి. అది కనిపించలేదు వీడియో తీసేటప్పుడు. నేను వెతుకుతాను. ఆ చున్నీ కనిపిస్తే గనక కొరియర్ చేసేటప్పుడు చున్నీ కూడా పంపిస్తాను నేను. ఇప్పుడు నెక్స్ట్ మరో పార్టీ వేర్ ఫ్రాక్ అయితే చూద్దామండి. నెక్స్ట్ ఇది గోల్డ్ కలర్ అండ్ రెడ్ కలర్ పైన కోట్‌లా వచ్చిందండి. ఈ ఫ్రాక్ అంతా కూడా క్రష్ టైప్‌లో ఉంటుంది. చూస్తున్నారు కదా! పైన గోల్డ్ కలర్, కింద రెడ్ అండ్ పింక్ మిక్స్‌లో ఉంటుంది. పైన కోట్ వచ్చేసి రెడ్ కలర్‌లో ఉంటుంది. ఇది కూడా సేమ్ 5 ఇయర్స్, 6 ఇయర్స్ ఈ పిల్లలకైతే సరిపోతుందండి ఇది కూడా. మీరు ఈ వీడియో ఏ ఊరు నుంచి చూస్తున్నా సరే పర్వాలేదండి. మీకు ఈ డ్రెస్ నచ్చితే కనుక, మీకు అమ్మాయి ఉండి, ఆ పాపకి 5 ఇయర్స్ ఏజ్ అయితే కనుక తప్పనిసరిగా మీరు మెసేజ్ చేయండి. నేను మీ ఊరికి, మీ ఇంటికి మీకు కొరియర్ పంపిస్తాను. ఈ ఫ్రాక్ అయితే ఇలా పైన కోట్ తీసేసి ఇలా ఓన్లీ ఫ్రాక్ కూడా వేసుకోవచ్చండి. పిల్లలు జనరల్‌గా అంతసేపు అలా కోట్ ఉంచుకోమంటే ఉంచుకోరు కదా! వాళ్ళకి ఫ్రీగా ఉండదు కాబట్టి కోట్ తీసేస్తాము అంటారు. సో, అది తీసేసైనా సరే ఈ ఫ్రాక్ ఇలా వేసుకున్నా కూడా బావుంటుంది. నెక్స్ట్ ఫ్రాక్ చూద్దామండి. ఇది రెడ్ కలర్ ఫ్రాక్ అండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది ఈ ఫ్రాక్ అయితే. పైన వర్క్ వచ్చింది. కింద అంతా ఇలా డిజైన్ వచ్చిందండి. చాలా బావుంటుంది ఈ ఫ్రాక్ కూడా. ఇది కూడా సేమ్ 5 ఇయర్స్, 6 ఇయర్స్ ఈ ఏజ్ పిల్లలకైతే కరెక్ట్‌గా సరిపోతుందండి. 7 ఇయర్స్ పిల్లలకైతే కొంచెం షార్ట్ అయిపోతుంది. సో, 5 ఇయర్స్ ఆర్ 6 ఇయర్స్ పిల్లలకైనా ఓకే. ఆ ఏజ్ పిల్లల వరకు ఈ ఫ్రాక్ మీరు తీసుకోవచ్చు. పైనంతా కొంచెం స్టోన్స్ వర్క్ వచ్చింది. అక్కడ రోజ్ ఫ్లవర్‌లా వచ్చింది. చాలా బావుంది ఈ ఫ్రాక్ కూడా. ఈ ఫ్రాక్ ఎవరికైనా కావాలి అంటే కనుక మీరు దీనిని స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. మీరు చదువుకున్న వాళ్ళైతే కనుక మీకు ఇన్‌స్టా ఐడీ ఉంటే ఇన్‌స్టాలో అయినా మెసేజ్ చేయొచ్చు. లేదంటే వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రాక్ చూద్దామండి.
నెక్స్ట్ ఇది లైట్ పింక్ కలర్ ఫ్రాక్ ఇది. చూస్తున్నారు కదా! ఫ్రంట్ ఇలా మధ్యలో షార్ట్ వస్తుంది. వెనక ఫ్రాక్ అయితే లాంగ్‌గా ఉంటుందండి. మొత్తం ఫ్రాక్ అంతా కూడా రోజెస్ ఉన్నాయి కదా! ఇది ఫ్రాక్ వచ్చేసి నెట్ ఫ్రాక్ అండి ఇది. బట్ క్లాత్ అయితే నెట్ అయినా కూడా చాలా స్మూత్‌గా ఉంటుంది. లోపల లైనింగ్ ఉంటుంది కదండీ! 4, 5 ఉంటాయి. అన్నీ కూడా సాఫ్ట్ క్లాత్‌లోనే ఉంటాయి. ఈ ఫ్రాక్ కూడా 5 ఇయర్స్ వాళ్ళకి ఆర్ 6 ఇయర్స్ వాళ్ళకి అయితే సరిపోతుందండి. సో, ఆ ఏజ్ పిల్లలు ఎవరికైనా సరే ఈ బ్యూటిఫుల్ ఫ్రాక్ కావాలి అంటే కనుక తప్పనిసరిగా మీరు మెసేజ్ చేయండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళ ఇళ్లల్లో మెయిడ్స్ అయితే ఉంటారు కదండీ! మీ మెయిడ్స్‌కి 5 ఇయర్స్, 6 ఇయర్స్ అమ్మాయి ఉంటే కనుక వాళ్ళకి బదులుగా మీరు నాకు మెసేజ్ చేయండి. వాళ్ళకి ఈ వీడియోలు చూడడం, ఈ మెసేజ్‌లు చేయడం అందరికీ రాదు కదండీ! సో, అలాంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి. మీ పని వాళ్ళ పిల్లల ఏజ్ ఎంత అనేది మనకైతే తెలుస్తుంది కదా! సో, వాళ్ళకి అమ్మాయిలుంటే కనుక తప్పనిసరిగా వాళ్ళ కోసం మీరు మెసేజ్ చేయండి. ఇలా మీరు చేయడం వల్ల మీరు కూడా వాళ్లకు హెల్ప్ చేసినట్టు అవుతుందండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్రాక్ ఇది రెగ్యులర్‌గా వేసుకునే ఫ్రాక్ అండి. సిల్క్ మెటీరియల్‌లో ఉంటుంది ఇది. వైట్ అండ్ బ్లూ కలర్. క్లాత్ అయితే చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఇదైతే 7 ఇయర్స్ వాళ్ళకి కూడా వస్తుందండి. మా పాప ఈ ఫ్రాక్ వేసుకోవట్లేదు. అందుకని నేను డొనేట్ చేసేయాలి అనుకున్నా. సో, ఈ ఫ్రాక్ అయితే 5 ఇయర్స్, 6 ఇయర్స్ ఆర్ 7 ఇయర్స్ ఎవరైనా సరే ఈ ఫ్రాక్ తీసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఇదైతే టాప్ అండి ఇది. ఈ టాప్ ఏంటంటే ఇక్కడి నుంచి నేను చూపించే కొన్ని టాప్స్ అన్నీ కూడా కొత్తవండి ఇవి. మా పాపవి కాదు. ఇప్పుడు చూపించే కొన్ని టాప్స్ వరకు అయితే కొత్తవి ఇవి. ఇవి యాక్చువల్లీ మా బాబు బర్త్‌డేకి నేను ఆర్ఫనేజ్‌కి వెళ్ళాను. అక్కడ డ్రెస్సులు డొనేట్ చేద్దామని చెప్పేసి కొన్ని డ్రెస్సులు తీసుకొని వెళ్ళాము. అక్కడ అబ్బాయిల డ్రెస్సులయితే డొనేట్ చేశాము. అమ్మాయిలు చాలా తక్కువ మందున్నారు. అప్పుడు కొన్ని డ్రెస్సులు మిగిలిపోయాయండి. సో, అవి ఇప్పుడు డొనేట్ చేద్దాము అని చెప్పేసి చూపిస్తున్నాను. ఈ టాప్ అయితే కనుక 7 ఇయర్స్, 8 ఇయర్స్ పిల్లలు కూడా తీసుకోవచ్చు. ఎవరికైనా కావాలి అంటే కనుక చెప్పండి. ఇది కూడా కొత్త టాపేనండి. ఇది కూడా నేను అప్పుడు తీసుకున్న టాప్స్‌లోదే. ఇది కొంచెం చిన్నది 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఈ ఏజ్ పిల్లలకైతే ఈ టాప్ సరిపోతుందండి. ఈ టాప్స్ కింద అయితే లెగ్గింగ్స్ అయినా ఏసుకోవచ్చు. లేదంటే జీన్స్‌లైనా ఏసుకోవచ్చు. నా దగ్గర కొత్తవే కొన్ని లెగ్గింగ్స్ అలాగే కొన్ని జీన్స్‌లు కూడా ఉన్నాయండి. ఈ టాప్స్ చూపిచ్చేసిన తర్వాత నేను అవి కూడా చూపిస్తాను. ఈ టాప్స్‌ని ఆ లెగ్గింగ్స్‌కైనా ఆర్ జీన్స్‌కైనా మ్యాచ్ చేసుకోవచ్చు. అలాగే ఈ టాప్ కూడా కొత్తదండి ఇది కూడా. ఈ టాప్ అయితే కొంచెం పెద్ద సైజే ఇది. ఇది 7 ఇయర్స్, 8 ఇయర్స్ వరకు వస్తుంది ఇది. ఆ ఏజ్ పిల్లలు 7 ఇయర్స్, 8 ఇయర్స్ పిల్లలు ఎవరైనా సరే ఈ టాప్ తీసుకోవచ్చు. ఇది కూడా జీన్స్ మీద వేసుకుంటే బావుంటుందండి. నెక్స్ట్ నేను జీన్స్‌లు చూపిస్తాను కదా! ఈ టాప్‌ని ఆ జీన్స్‌లతో మనం మ్యాచ్ చేసుకోవచ్చు. పనులు చేసుకునే వాళ్ళ పిల్లలు కానీ, పల్లెటూరుల్లో ఉండి చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళ పిల్లలు కానీ, మంచి డ్రెస్సులు లేక వేసుకున్న డ్రెస్సులే వేసుకుంటూ ఉంటారు కదండీ! అలాంటి వాళ్ళెవరైనా ఈ వీడియో చూస్తుంటే మాకు పంపిస్తారా ఈ డ్రెస్సులు అని మీరేమీ డౌట్ పడొద్దండి. కొనుక్కోలేని వాళ్ళ కోసం మాత్రమే నేను ఇంత కష్టపడి ఈ వీడియోలైతే చేస్తున్నానండి. కొనుక్కునే సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళ కోసం నేను ఈ వీడియోలు చెయ్యట్లేదు. సో, మీరేమీ డౌట్ పడకుండా మీకు మెసేజ్ చేయడం రాకపోతే ఎవరొకళ్ళతో మెసేజ్ చేయించండి. ఇప్పుడు మీరు చూస్తున్న టాప్ కూడా 3 ఇయర్స్, 4 ఇయర్స్ పిల్లలకొస్తుందండి. ఇది కూడా కొత్త టాపే. ఎవరికైనా కావాలంటే చెప్పండి. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అదే మోడల్ బ్లూ కలర్ టాప్ అండి ఇది. ఇది కూడా 3 ఇయర్స్, 4 ఇయర్స్ పిల్లలకే వస్తుంది. సాటిన్ క్లాత్ ఇది. ఇది కూడా కొత్తదేనండి. మీరు సహాయం చేయలేకపోయినా, సహాయం చేయాలి అనే మనసు మీకు ఉంటే కనుక, ఈ బట్టలు తప్పనిసరిగా ఎవరికైతే అవసరమో వాళ్ళ దగ్గరికి చేర్చే ప్రయత్నం మీరందరూ కూడా చెయ్యండి. వాళ్ళకి బదులుగా వాళ్ళ కోసం మీరు మెసేజ్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తున్న టాప్ ఇది బ్లాక్ కలర్ టాప్ అండి. ఇది కొంచెం పెద్ద పిల్లలది. ఇది కూడా కొత్త టాపేనండి. ఇది 10 ఇయర్స్, 12 ఇయర్స్ ఈ ఏజ్ పిల్లలకైతే బావుంటుంది ఇది. ఇదంతా నెట్ క్లాత్ ఉంది. అలాగే ఆ మధ్యలో అంతా చిప్స్ షైనింగ్‌లో ఉన్నాయి కదండీ! మెరుస్తూ ఉన్నాయి.
సో, టాప్ అయితే బావుంది. కొంచెం పెద్ద పిల్లలు ఎవరికైనా సరే ఈ టాప్ కావాలి అంటే తీసుకోండి. నెక్స్ట్ జీన్స్‌లు చూపిస్తాను కదా! ఆ జీన్స్‌తో దీన్ని మ్యాచ్ చేసుకోవచ్చు. ఇది కూడా కొత్త టాపేనండి. ఇది కవర్‌లో ఫోల్డ్ చేసేసుంది. అందుకది మీకలా కనిపిస్తుంది కానీ, ఇది కూడా కొత్త టాపే. ఈ టాప్ కూడా కొంచెం పెద్ద పిల్లలకే వస్తుందండి. 10 ఇయర్స్ ఆ ఏజ్ వాళ్ళకి ఈ టాప్ రావచ్చు. కొంచెం లూజ్‌గా కనిపిస్తుంది కదా! అందుకని పెద్ద పిల్లలకైతే ఈ టాప్ కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు మా పాపవి కొన్ని రెగ్యులర్ టాప్స్ చూపిస్తానండి. ఇవైతే ఆల్రెడీ మా పాప యూజ్ చేసిన టాప్స్ ఇవి. ఇవి ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవడానికి రెగ్యులర్ యూజ్‌లా ఈ టాప్స్ అయితే చాలా బావుంటాయండి. ఈ టాప్స్ అయితే 7 ఇయర్స్ పిల్లలకి కూడా వస్తాయండి. ఇప్పుడు మా పాప రెగ్యులర్‌గా వాడే టాప్సే ఇవి. ఈ టాప్స్ అయితే 5 ఇయర్స్ నుండి 7 ఇయర్స్ పిల్లల వరకు ఎవరైనా వేసుకోవచ్చండి. మీ పిల్లలకి ఏది బావుంటుంది, మీ పిల్లల ఏజ్ బట్టి మీరు చూసుకొని, మీకు రెగ్యులర్ టాప్స్ ఏవి కావాలి అనేది మీరు స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోండి. ఆ స్క్రీన్‌షాట్ నాకు పంపిస్తే నేను ఆ టాప్ మీ అడ్రస్‌కి పంపిస్తానండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి 5 ఇయర్స్, 6 ఇయర్స్ ఈ ఏజ్ అమ్మాయిలుండి, మీరు కొనుక్కోలేని సిట్యుయేషన్‌లో ఉండి, ఈ డ్రెస్సులు కనుక మీ అమ్మాయికి యూజ్ అవుతాయి అని మీకనిపిస్తే, మీకు ఈ డ్రెస్సులు ఇవ్వడానికి నేనైతే చాలా సంతోషిస్తానండి. సో, మీరు ఒక పార్టీ వేర్ డ్రెస్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఈ రెగ్యులర్ టాప్, ఒక లెగ్గిన్, జీన్స్ అలా సెలెక్ట్ చేసుకోండి. నేను పంపిస్తాను. మరి ఒక్కొక్కరికి ఒకటి మాత్రమే అని కాదండి. చిన్న పిల్లలు కదా! సో, ఒక 2 సెలెక్ట్ చేసుకున్నా కూడా నేను మీకు పంపిస్తాను. నెక్స్ట్ ఇది యెల్లో కలర్ టాప్ అండి. ఇది కూడా 7 ఇయర్స్ పిల్లలకి వస్తుంది. 5 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ పిల్లల వరకు ఈ టాప్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. రెగ్యులర్ టాప్‌గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నైట్ డ్రెస్సుల్లో అయినా వేసుకోవచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవచ్చు. సో, అలా రెగ్యులర్‌గా యూజ్ చేసుకోవడానికైతే ఈ టైప్ ఆఫ్ టాప్స్ అయితే చాలా బావుంటాయండి. పల్లెటూరుల్లో ఉండి చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి పెద్దగా ఆదాయం లేక వాళ్ళు పిల్లలకి ఎక్కువ బట్టలైతే కొనరండి. సో, తక్కువ బట్టలనే వాళ్ళు వేసుకున్నవే వేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు మీకెవరైనా తెలిస్తే కనుక మాకెందుకులే, మాకు టైం వేస్ట్ అని మీరు అనుకోకుండా తప్పనిసరిగా ఒక చిన్న సహాయం చేద్దాము అనే మంచి మనసుతో మీరు నాకు మెసేజ్ చేసి, ఈ ఊర్లో వీళ్ళున్నారు, వీళ్ళకి మీరు పంపించండి అని మీరు చెప్తే గనక నిజంగా మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళవుతారండి. ఇప్పుడు మేము హైదరాబాద్‌లో ఉంటాం. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు మాత్రమే నాకు తెలుస్తారు కదండీ! పల్లెటూరులో ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళైతే నాకు తెలియరు కదా! సో, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి అలాంటి వాళ్ళు తెలిస్తే గనక మాకెందుకులే అని ఊరుకోకుండా ఒక చిన్న మెసేజే కదా! నేను వాట్సాప్ నంబర్ ఇస్తున్నాను. మన దగ్గర ఫోన్లున్నాయి. మనకి వాట్సాప్ ఉంది. జస్ట్ ఒక చిన్న మెసేజ్ పంపించండి. వాళ్ళ కోసం మీరు పంపించండి. నేను మీతో మాట్లాడతాను. మీకు డ్రెస్సులు పంపిస్తాను. మీరు వాళ్ళకి ఈ డ్రెస్సులు ఇచ్చి చూడండి. బాగా పూర్ పీపుల్‌కి ఇలాంటి డ్రెస్సులు ఇస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఒక్కసారి ఆ హ్యాపీనెస్ చూడండి. అప్పుడు మీకు తెలుస్తుంది మీరెంత మంచి పని చేశారు అనేది. నేను ఆల్రెడీ ఇలా ఇస్తూ ఉన్నాను. అలాంటి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి, థ్యాంక్ యూ అక్క, మా కోసం డ్రెస్సులు పంపించావు. మేము చాలా హ్యాపీ అని చెప్పినప్పుడు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంటుందండి. అందుకే నాకు ఇప్పుడు టైం లేకపోయినా కూడా మిడ్‌నైట్ నేను ఈ వాయిస్ ఓవర్ చెప్తున్నానండి. ఇప్పుడు టైం 3:00 అయ్యింది. నేను ఈ డ్రెస్సులన్నీ లైన్‌గా పెట్టి, వీటిని వీడియో తీసి, మళ్ళీ వీటిని ఎడిటింగ్ చేసి, తర్వాత వాయిస్ ఓవర్ చెప్తానండి. సో, ఇప్పుడు మిడ్‌నైట్ 3:00 అయ్యిందండి. ఈ టైంలో నేను వాయిస్ ఓవర్ చెప్తున్నాను. ఎందుకంటే డే టైమ్ అయితే పిల్లలు లేచే ఉంటారు కాబట్టి అసలు ఏ వీడియో చేయడానికి కూడా నాకు కుదరట్లేదండి. అందుకని పిల్లలు పడుకున్నాక మిడ్‌నైట్ ఈ వీడియో అయితే నేను చేస్తున్నానండి. నేను ఇంత కష్టపడి వీడియో ఎందుకు చేస్తున్నాను? కొంతమంది పిల్లలైనా మంచి డ్రెస్సులు వేసుకోవాలి అనే ఉద్దేశంతో ఇంత కష్టపడుతున్నాను. మీరు కూడా ఒక చిన్న మెసేజ్ పెట్టి పూర్ పీపుల్‌కి హెల్ప్ చేయండి. ఇప్పుడు లెగ్గింగ్స్ చూపిస్తున్నానండి. ఇవన్నీ కొత్తవే. ఆర్ఫనేజ్ కోసం తీసుకున్నాను అని చెప్పాను కదండీ! ఆ లెగ్గింగ్సే ఇవన్నీ. ఈ గ్రీన్ కలర్‌దయితే జగ్గింగ్ అండి. ఇది 10 ఇయర్స్, 12 ఇయర్స్ ఈ ఏజ్ పిల్లలకొస్తుంది. ఈ మిగిలినవైతే 6 ఇయర్స్, 7 ఇయర్స్ ఈ పిల్లలకి వస్తాయి లెగ్గింగ్స్. సో, మీరు ముందు చూపించిన టాప్స్ ఏవైనా సెలెక్ట్ చేసుకుంటే దానికి మ్యాచ్ అయ్యే లెగ్గింగ్ కూడా నేను చూసి పంపిస్తానండి.
నెక్స్ట్ ఈ లెగ్గింగ్స్ కూడా కొత్తవేనండి. ఒకటి గోల్డ్ కలర్, ఒకటి యెల్లో కలర్ ఉంది. ఇవి కూడా 6 ఇయర్స్, 7 ఇయర్స్ ఈ పిల్లలకి సరిపోతాయి. యెల్లోదైతే 5 ఇయర్స్ ఆ ఏజ్ పిల్లలకైతే సరిపోతుంది. గోల్డ్ కలర్‌దయితే ఇది వెల్వెట్ క్లాత్‌లా వచ్చిందండి. క్లాత్ అయితే చాలా స్మూత్‌గా, కంఫర్టబుల్‌గా ఉన్నాయి. ఈ లెగ్గింగ్స్ అన్నీ కూడా రెగ్యులర్ వేర్‌గా యూజ్ చేసేవేనండి. రెగ్యులర్ వేర్‌కి కావాలి అనుకుంటే కనుక మీరు మెసేజ్ చేయండి. నెక్స్ట్ ఇవి కూడా రెగ్యులర్ వేర్ లెగ్గింగ్సేనండి. మధ్యలో ఆరెంజ్ కలర్‌దొకటి కొంచెం పెద్దదుంది. బ్రౌన్ కలర్, ఈ బ్లాక్ కలర్ ఇవైతే 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఈ ఏజ్ పిల్లలకైతే ఇవి సరిపోతాయండి. సో, మీరు టాప్ సెలెక్ట్ చేసుకుంటే నాకెలాగో మీరు వాట్సాప్‌లో మీ పిల్లల ఏజ్ చెప్తారు కాబట్టి, నేను దానికి తగ్గట్టుగా మీకు టాప్‌కి మ్యాచ్ అయ్యే లెగ్గింగ్ కూడా నేను పంపిస్తానండి. నెక్స్ట్ ఇది మరో ఆరెంజ్ కలర్ ఉంది అండ్ బ్లాక్ కలర్ కూడా ఉంది. బ్లాక్ కలర్‌కి కింద డిజైన్ వచ్చిందండి. హోల్స్‌లా వచ్చి డిజైన్ వచ్చింది. ఈ ఆరెంజ్ కలర్ అయితే నార్మల్ లెగ్గింగ్ ఇది. సో, ఏజ్ బట్టి నేను మీకు పంపిస్తాను. ఇవన్నీ కొత్త లెగ్గింగ్సేనండి. ఎవరు యూజ్ చేసినవి కాదు. సో, మీ పిల్లలకి మీరు మంచిగా వేసుకోవచ్చు ఇవన్నీ కూడా. నెక్స్ట్ లెగ్గింగ్స్ అయితే ఇప్పుడు చూద్దామండి. నెక్స్ట్ ఇవి 2 వైట్ కలర్ లెగ్గింగ్స్ ఉన్నాయి. ఒకటి 5 ఇయర్స్ ఏజ్ వాళ్ళకొస్తుందండి. ఇంకొకటి కొంచెం పెద్ద సైజ్ ఉంది. 10 ఇయర్స్, 12 ఇయర్స్ ఈ ఏజ్ పిల్లలకి ఈ లెగ్గింగ్ అయితే సరిపోతుందండి. నెక్స్ట్ 2 జీన్స్‌లయితే చూపిస్తున్నాను. ఇవి కూడా కొత్తవేనండి. నేను డొనేట్ చేయడం కోసం తీసుకున్న జీన్స్‌లే ఇవి కూడా. ఎవరు యూజ్ చేసినవైతే కాదండి. ఇవి అమ్మాయిలకైతే బావుంటాయి. ఫ్లవర్స్ వచ్చి ఉన్నాయి కదా! అమ్మాయిల కోసమే ఈ జీన్స్‌లయితే నేను తీసుకున్నానండి. ఒకటి కొంచెం చిన్న సైజ్ ఉంది. అది 6, 7 ఇయర్స్ పిల్లలకి సరిపోతుంది. ఒకటి కొంచెం పెద్ద సైజ్ అది 10 ఇయర్స్ వాళ్ళకి సరిపోతుంది. మీకు ఏవి కావాలో చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడు మా అబ్బాయి బట్టలైతే చూపిస్తానండి. ఇప్పుడు మా అబ్బాయికి 3 ఇయర్స్. సో, ఈ షర్ట్స్ అన్నీ గూడా 2 ఇయర్స్ ఈ ఏజ్ వాళ్ళకైతే సరిపోతాయండి. ఈ షర్ట్ మీదయితే 2-3 ఇయర్స్ సైజ్ ఉంది. సో, 2 ఇయర్స్ పిల్లలకైతే ఈ షర్ట్ సరిపోతుంది. మీకు కనుక చిన్న పిల్లలుండి 2 ఇయర్స్, 1 ఇయర్ ఈ పిల్లలుంటే కనుక మీరు నాకు మెసేజ్ చేస్తే నేను ఈ షర్ట్స్ అవి మీకు పంపిస్తాను. ఇది కూడా సేమ్ అంతేనండి. 2 ఇయర్స్ ఏజ్ పిల్లలకైతే ఈ షర్ట్ కరెక్ట్‌గా సరిపోతుంది. సో, ఆ ఏజ్ పిల్లలుంటే కనుక మీరు మెసేజ్ చేయండి. నెక్స్ట్ ఈ వైట్ కలర్ షర్ట్ కూడా అంతేనండి. ఇది కూడా 2 ఇయర్స్ ఏజ్ పిల్లలకే వస్తుంది. ఈ షర్ట్ అంతా కూడా జేసీబీ బొమ్మలున్నాయండి. పిల్లలకి ఏవైనా బొమ్మలుంటే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్‌గా డ్రెస్సులు వేసుకుంటారు కదా! సో, అందుకని ఇది జేసీబీ షర్ట్ అయితే తీసుకున్నాను నేను. ఈ షర్ట్ మీకు నచ్చితే కనుక మీ పిల్లలకి నేను పంపిస్తాను. ఇదైతే షర్ట్ అండ్ ప్యాంట్ 2 కలిపి ఒక సెట్ అండి ఇది. సెట్ లాగే తీసుకున్నాను. ఇది కూడా సేమ్ 2 ఇయర్స్ పిల్లలకే వస్తుంది. సో, ఇది ఇలా షర్ట్ అండ్ ప్యాంట్ సెట్ ఎవరికైనా కావాలి అంటే గనక 2 ఇయర్స్ అబ్బాయికైతే ఇది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. సో, మీరు మెసేజ్ చేయండి నాకు. పంపిస్తాను మీకోసం. ఎవరైతే పేరెంట్స్ మంచి బట్టలు కొనలేని సిచ్యువేషన్‌లో ఉన్నారో, వాళ్ళ పిల్లల కోసం మంచి డ్రెస్సులు ఇవ్వాలనేది నా ఉద్దేశం అండి. దయచేసి దీన్నెవరూ మిస్‌యూజ్ చేయొద్దు. నెక్స్ట్ ఈ టీ షర్ట్ అయితే ఫుల్ హ్యాండ్స్ బ్లాక్ టీ షర్ట్ అండి. ఇది కూడా 2 ఇయర్స్ ఏజ్ పిల్లలకైతే కరెక్ట్‌గా సరిపోతుందండి. నెక్స్ట్ మరో టీ షర్ట్ చూపిస్తాను. ఇది కూడా బ్లాక్ కలర్. దీని మీద ఇంగ్లీష్ లెటర్స్ అన్ని రాసున్నాయండి. ఇది కూడా 2 ఇయర్స్ పిల్లలకి సరిపోతుంది. హాఫ్ హ్యాండ్స్ ఇది. ఇది డైలీ వేర్‌లా యూజ్ చేసుకోవచ్చు. చాలా కంఫర్టబుల్ క్లాత్ ఉంటుంది. చాలా స్మూత్‌గా ఉంటుంది. పిల్లలు చాలా కంఫర్టబుల్‌గా ఏసుకోవచ్చు ఈ టీ షర్ట్స్ అయితే. నెక్స్ట్ ఇప్పుడు నేను జీన్స్‌లు, ప్యాంట్స్ అయితే చూపిస్తానండి. నెక్స్ట్ ఈ ప్యాంట్ అయితే సేమ్ 2 ఇయర్స్ పిల్లలకైతే సరిపోతుందండి. ఇది క్లాత్ అయితే చాలా స్మూత్‌గా పిల్లలకి ఎలాస్టిక్ ఉంటుంది. చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఇది నేను జరా షాప్‌లో తీసుకున్నానండి. చాలా బావుంటుంది ఈ ప్యాంట్ అయితే. నెక్స్ట్ ఇది అయితే కాటన్ క్లాత్ ప్యాంట్ టైప్ అండి. ఇది బ్లేజర్స్ మీదకి అలా వేస్తాం కదా! ఆ టైపు బాటమ్ ఇది. ఇది కూడా 2 ఇయర్స్ పిల్లలకైతే సరిపోతుంది. ఆల్రెడీ బ్లేజర్స్ అవి నేను వేరే పిల్లలకి ఇచ్చేసానండి. అందుకని బోటమే మిగిలింది. ఇదైతే జీన్స్. ఇది 1-2 ఇయర్స్ మధ్యలో ఏజ్ పిల్లలకైతే వస్తుందండి. చిన్న పిల్లలవి భలే క్యూట్‌గా ఉంటాయి కదా! జీన్స్‌లు.
సో 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ మధ్యలో ఈ ఏజ్‌లో కనుక మీకు అబ్బాయి ఉంటే తప్పనిసరిగా ఈ జీన్స్ మీకు పంపిస్తాను నేను. ఇవి సాఫ్ట్ క్లాత్‌లో ఉండే ప్యాంట్స్ అండి ఇవి. జీన్స్ అయితే కొంచెం పిల్లలు గుచ్చుకున్నట్టు ఉండి కొంచెం ఇబ్బంది పడతారు కదా! సో, అలా లేకుండా ఈ క్లాత్ అయితే సాఫ్ట్‌గా ఉంటుంది. ఈ ప్యాంట్ అయితే 1-2 ఇయర్స్ మధ్యలో పిల్లలకే వస్తుందండి ఇది. 2 దాటితే ఇది సరిపోదు. సో, 1-2 ఇయర్స్ మధ్యలో ఉన్న పిల్లలకైతే ఈ ప్యాంట్ సరిపోతుంది. నెక్స్ట్ ఇది మరొక జీన్స్ అండి. సేమ్ ఇది కూడా అంతే. 1-2 ఇయర్స్ పిల్లలకే ఈ జీన్స్ అయితే సరిపోతుందండి. లాస్ట్ టైమ్ శారీస్ కోసం అయితే మంచిగా సెటిల్ అయిన వాళ్ళు, మంచి పొజిషన్‌లో ఉన్నవాళ్ళు కూడా శారీస్ కావాలి అని అయితే మెసేజ్ చేశారండి. ఇవి పిల్లల డ్రెస్సులు కదా! దయచేసి అలా ఎవ్వరూ చేయొద్దండి. కొనుక్కోలేని సిట్యుయేషన్‌లో ఉన్న చిన్న పిల్లలకి మాత్రమే ఈ డ్రెస్సులు ఇద్దామండి. సో, మీరు కూడా మీ వంతుగా మీకు తెలిసిన చిన్న పిల్లలు అలా ఉంటే గనక తప్పనిసరిగా వాళ్ళ కోసం మీరు మెసేజ్ చేస్తారని నేను ఆశిస్తున్నానండి. ఇప్పుడు చూస్తున్న ఈ ప్యాంట్ అయితే కాటన్ ప్యాంట్. ఇది కూడా 1-2 ఇయర్స్ పిల్లలకైతే వస్తుందండి. నెక్స్ట్ ఇదైతే జీన్స్. ఇది కూడా 18-24 మంత్స్ అంటే 1 ½ ఇయర్, 2 ఇయర్స్ ఈ ఏజ్ పిల్లలకైతే ఈ షార్ట్ జీన్స్ అయితే సరిపోతుంది. ఇలాంటి షార్ట్స్‌లో అయితే చిన్న పిల్లలు భలే క్యూట్‌గా ఉంటారండి. ఇది జీన్స్ షార్ట్ కాబట్టి ఇంకా బావుంటుంది చూడ్డానికి. నెక్స్ట్ ఇదైతే రెగ్యులర్ షార్ట్ అండి ఇది. కంఫర్టబుల్ క్లాత్‌లో ఉంటుంది. ఇది ఇంట్లో వేసుకోవడానికి, అలా రెగ్యులర్‌గా యూజ్ చేసుకోవడానికి ఈ షార్ట్‌నయితే మనం యూజ్ చేయొచ్చండి పిల్లలకి. సో, ఇవండి ఈరోజు నేను డొనేట్ చేయాలి అనుకున్న పిల్లల డ్రెస్‌లు. సో, ఎవరికి ఏమి అవసరమో చూసుకొని, మీరు దానికి తగ్గట్టుగా అంటే ఏజ్ చూసుకొని, మీ ఏజ్ పిల్లలకి ఏ డ్రెస్సులు సూట్ అవుతాయి అనేది చూసుకొని, తప్పనిసరిగా మీరు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. మీరు వాట్సాప్ చేయాల్సిన నంబర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. 8125191033 ఈ నెంబర్‌నైతే మీరు సేవ్ చేసుకొని వాట్సాప్‌లో మీరు నాకు మెసేజ్ చేయండి. దయచేసి కాల్స్ అయితే ఎవ్వరూ చేయొద్దండి. ఓన్లీ వాట్సాప్ మెసేజ్‌లు మాత్రమే చేయండి. అలాగే మీకు ఏ కలర్ డ్రెస్ నచ్చింది అనేది మర్చిపోకుండా వీడియో కింద కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టిన తర్వాత మాత్రమే మెసేజ్ చేయండి. మన పిల్లలు మాత్రమే మంచి బట్టలు వేసుకోవడం కాదండి. మన దగ్గర పనిచేస్తున్న పిల్లలు కూడా మన పిల్లలు వేసుకునేటువంటి బట్టలు వాళ్ళు కూడా వేసుకోవాలండి. అలా వేసుకోవాలి అంటే వాళ్ళు కొనుక్కోలేరు కదండీ! అలాంటి వాళ్ళకి వీలైతే మనం కొని ఇవ్వడమో, లేదంటే మన పిల్లలు యూజ్ చేసిన బట్టలు ఇంకా మంచిగా ఉంటే, అలాంటి బట్టలు వాళ్ళకి డొనేట్ చేయడమో చేశామనుకోండి, మన పనివాళ్ళ పిల్లలు కూడా మంచి బట్టలు వేసుకుంటారండి. ఆ ఉద్దేశంతో మాత్రమే నేను ఈ డొనేషన్ కార్యక్రమం అయితే స్టార్ట్ చేశానండి. వాళ్ళు కూడా మనలాగే మంచి డ్రెస్సులు వేసుకోవాలి అనేది నా ఉద్దేశం. సో, అందరికీ నేనైతే ఇంటింటికి వెళ్ళైతే చెప్పలేను కదండీ! నాకు తోచిన విధంగా నేనిలా వీడియో అయితే చేసి పెడుతున్నాను. సో, మీ వంతు బాధ్యతగా మీరు మీకు తెలిసిన వాళ్ళుంటే తప్పనిసరిగా వాళ్ళకి నా వీడియోలను షేర్ చేయండి. ఈ వీడియోలో అయితే నేను ఇన్ని సార్లు మీకు చెబుతున్నాను కాబట్టి కనీసం కొందరైనా మంచి మనసుతో ఆలోచించి ఈ బట్టలు అవసరమైన పిల్లల కోసం మీరు మెసేజ్ చేస్తారు అని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నానండి. చూద్దాం వేరే వాళ్ళ పిల్లల కోసం ఎంతమంది ఆలోచించి మెసేజ్ చేస్తారో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఈ డ్రెస్సుల కోసం ఎవరూ కొరియర్‌కి పే చేయాల్సిన అవసరమైతే లేదండి. చాలామందికి అదే డౌట్. కొరియర్‌కేమైనా పే చేయాలా అని చెప్పేసి చాలామందైతే నాకు మెసేజ్‌లు పెడుతున్నారండి. మేమిక్కడ పే చేసిన తర్వాతే కొరియర్ తీసుకుంటారండి. సో, వాళ్ళు డైరెక్ట్‌గా మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. మీరు ఏమీ పే చేయకుండానే మీరు హ్యాపీగా డ్రెస్సులు తీసుకోవచ్చండి. మీరు డ్రెస్‌లు రిసీవ్ చేసుకున్న తర్వాత 2 పనులైతే చెయ్యాలండి. ఫస్ట్‌ది మా ఫ్యామిలీ అంతా బాగుండాలి అని చెప్పేసి మీరు మంచి మనసుతో దీవించండి.
రెండోది, ఈ డ్రెస్సులు ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి, కొనుక్కోలేని సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళకి, ఎవరికైనా అవసరమవుతాయి అని మీకనిపిస్తే, మీరు తప్పనిసరిగా వాళ్ళకి షేర్ చేయండి. ఈ 2 పనులు చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ హ్యాపీ మామ్ టాక్స్‌ను సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.